నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. ఇక్కడ వినిపించే ప్రతి మాట మీ మనసుని హత్తుకునే అందమైన కథ. ఈ విషయం మర్చిపోకండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. జత వెతికి హృదయానికి 17వ భాగం. అర్జున్ కార్తీక్తో కలిసి ఫైనలైజ్ అయిన ప్రోగ్రామ్స్ లిస్ట్ చూస్తున్నాడు. చుట్టూ స్టాల్స్, రంగుల రాట్నాలు, జెయింట్ వీల్ అన్నీ సిద్ధమయ్యాయి. లైటింగ్కి సీరియల్ సెట్లు కూడా అరేంజ్ చేసేశారు. ఎవరెవరికి ఎంత డబ్బులు ఇవ్వాలో చూస్తున్నారు ఇద్దరూ కలిసి. ఆ ఊరి కుర్రాళ్ళందరూ తలకు చెయ్యి వేసి హుషారుగా కబుర్లు చెప్పుకుంటూ పని చేసుకుంటున్నారు. అర్జున్ ఫోన్ మోగడంతో చేస్తున్న పనిని ఆపి కొంచెం దూరంగా వెళ్ళి ఫోన్ ఆన్సర్ చేశాడు. చెప్పు మళ్ళీ అన్నాడు. మాట్లాడుతూనే అర్జున్ చుట్టూ చూశాడు. అతని దృష్టి అక్కడికి కొంచెం దూరంలో నిలబడి మాట్లాడుకుంటున్న సాయి చిన్న మీద పడింది. రమేష్ బంగారం ఎక్కడికెళ్లారో అతని కనుబొమ్మలు ముడుచుకున్నాయి. అన్నయ్య, నేను చెప్పేది వింటున్నావా? అటు నుంచి మల్లిక అరవడంతో ఆలోచనల నుంచి బయటపడ్డాడు. నస పెట్టకుండా ఏం చెప్పదలుచుకున్నావో చెప్పు, నేను చాలా బిజీగా ఉన్నాను విసుగ్గా అన్నాడు. గుడిలో జరిగిన విషయం పోసుగుచ్చినట్టుగా చెప్తున్నప్పుడు ఆమె గొంతు వణకడం స్పష్టంగా విన్నాడు అర్జున్. అసలు విషయం చెప్పు మాళవిక షార్ప్గా అన్నాడు. అప్పటికే అతను అలర్ట్ అయిపోయాడు. ఏదో జరిగిందని అర్థమైంది అతనికి. ఒక పక్క నుంచి ఇక్కడ రమేష్ కనిపించకపోవడం అతనికి భయాన్ని కలిగిస్తుంటే చెల్లెలి మాటలు ఆందోళనగా విన్నాడు. అన్నగారు అలా పూర్తి పేరుతో పిలిచాడంటే తన కొంప కొల్లేరైనట్టే అనుకుంది మాళవిక. అందుకే ఆలస్యం చెయ్యలేదు. నేను ఆనంది ఇంటి దగ్గర ఉన్నాను. నాన్నగారు నేను వచ్చాం. ఆమె ఇంకా ఇంటికి రాలేదు. చావు కబురు చల్లగా చెప్పింది. అతని గుండె ఆగినంత పనైంది. ఏంటి? గట్టిగా అడిగాడు. అన్నగారి గొంతులో కోపానికి వణికిపోయింది మాళవిక. ఎక్కడో దారి తప్పిందేమో అన్నయ్య, తనకి ఈ వీధులు అలవాటు లేవు కదా భయం భయంగా అంది. నువ్వు నాన్నగారు ఇంటికి వెళ్ళిపోండి, నేను చూస్తాను, ఇప్పుడే బయలుదేరతాను చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఒక్క క్షణం ఎటూ పాలిపోనట్టుగా అలా నిలబడిపోయాడు. ఈ పరిస్థితుల్లో తను ఎవరికీ ఈ విషయాన్ని చెప్పలేడు. తనే స్వయంగా వెళ్ళాలి. ఒక డెసిషన్కి వచ్చాక ఫాస్ట్గా కదిలాడతను. కార్తీక్కి అర్జెంట్ పని ఉందని చెప్పి అక్కడి నుంచి బయటపడ్డాడు. ముందుగా వేణుగోపాలస్వామి గుడి దగ్గరికి వెళ్ళాడు. ఆమె తిరిగి అక్కడికి వచ్చి ఉండొచ్చేమో అన్న ఆశతో. కానీ ఆమె అక్కడెక్కడా కనిపించలేదు. అర్జున్ తన జీవితంలో అంత భయాన్ని ఎప్పుడూ అనుభవించలేదు. చెమటతో తడిసిపోయింది అతని శరీరం. గుండె అడవి గుర్రంలా పరిగెడుతోంది. ఆ స్థితిలోనే తన వెతుకులాట మొదలుపెట్టాడు. ఆనందని తిట్టుకోని క్షణం లేదతను. ఆమె కనిపించాక ఏం చెయ్యాలో ఒక పెద్ద లిస్టు తయారైంది అతని మనసులో. గుడి నుంచి ముందుకు నడిచాడు. ఆమె కోసం అంతా వెతికాడు. కోపంలో వెళ్ళిందని చెప్పింది మాళవిక. ఎదురెదురుగా ఉన్న 2 రోడ్ల వైపు ఒకసారి చూసి తిన్నగా వెళ్తున్న రోడ్ని పరీక్షగా చూశాడతను. కుడివైపు వెళ్లే రోడ్ తమ ఇంటికేసి వెళ్తుంది. ఆ రోడ్ ఖచ్చితంగా తీసుకోలేదామె. అంటే ఆమె అయితే తిన్నగా వెళ్ళి ఉండాలి, లేదా ఎడమవైపు తిరిగి ఉండాలి. ఆలోచిస్తూ నిలబడిపోయాడు అతను. చుట్టూ ఉన్న చెట్లు మౌనంగా అతన్ని గమనిస్తున్నట్టుగా నిటారుగా నిలబడి ఉన్నాయి. అతను ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడడానికి అన్నట్టుగా. క్షణాలు నిమిషాలుగా మారిపోతున్నాయి. నిశ్శబ్దం రాజ్యమేలుతున్నట్టుగా ఉంది అక్కడ. ఆనంద చిగురుటాకులా కంపించిపోతోంది. చుట్టూ చిక్కని చీకటి, అక్కడక్కడ దూరంగా వెలుగుతున్న లైట్లు. ఏదో పాడుబడిన ఇల్లులా ఉందది. చుట్టూ పిచ్చి మొక్కలు, ఏ పురుగు పుట్ర ఉంటాయో తెలీదు. ఆమెకి సడన్గా నల్లతాచు గుర్తొచ్చింది. వెంటనే అర్జున్ అన్న మాటలు కూడా. భయంతో గుండె ఆగిపోయినంత పనైంది ఆమెకి. నెమ్మదిగా తడుముకుంటూ ముందుకు అడుగు వేయబోయిందామె. పెద్ద రాయి లాంటిది అడ్డు రావడంతో ముందుకు తోలింది. చేత్తో నెమ్మదిగా తడిమింది. కెవ్వున ఆమె నోట్లో నుంచి రాబోయిన కేక గొంతులోనే ఆగిపోయింది. కారణం తన ఎదురుగా ఉన్నది ఒక సమాధి అని ఆమె గుర్తించడమే. ఆమెకి ఏడుపొచ్చేసింది. కళ్ళలో నుంచి నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి. ఆమె సమాధికేసి భయంగా చూస్తూ లేచి నిలబడడానికి ప్రయత్నించింది.
ఆమె చీర కొంగుని ఎవరో బలంగా వెనక్కి లాగుతున్నట్టుగా అనిపించడంతో ఆమె పై ప్రాణాలు పైనే పోయాయి. భయంగా తన భుజం మీదుగా వెనక్కి చూసింది. ఆమె కొంగు ఒక ముళ్ళ పొదికి చిక్కుకుని ఉండడం చూసింది. తేలికగా ఊపిరి పీల్చుకోలేకపోయింది. ఆనంద బలంగా గుంజడంతో కొంగు సర్రున చిరిగి ఆమె చేతిలోకి వచ్చి వెనక్కి తోలింది. ఇంతలో కొంచెం దూరంలో ఎవరివో అడుగుల చప్పుడుతో పాటుగా సన్నగా మాటలు కూడా వినిపించడంతో ఆమె సమాధికి ఆనుకుని కూర్చుండిపోయింది. ఆమె ఊపిరి ఆగి ఆగి తీసుకుంటోంది. మోకాళ్ల మధ్యలో తల పెట్టుకుని కూర్చుని చెవులు గట్టిగా మూసుకుంది. పానిక్ అటాక్ అని అర్థమైంది ఆమెకి. 3 రోజుల క్రితం వస్తానన్నావు, ఇప్పుడే రావడం? ఎవరితో గొంతు వినిపించింది. సమాధానంగా మాట వినిపించలేదు కానీ సన్నటి నవ్వు వినిపించింది. పట్టీలో మువ్వుల శబ్దం వినిపించడంతో ఆనంద తలెత్తి భయంగా చుట్టూ చూసింది. ఆమె అక్కడి నుంచి ఎలాగైనా లేచి పారిపోవాలని అనుకుంటూ నెమ్మదిగా లేవబోయింది. అప్పుడు పడింది ఆమె భుజం మీద చెయ్యి. కెవ్వుమన్న కేక బయటికి రాకముందే ఆమెకి స్పృహ తప్పింది. అన్నయ్య ఇంకా రాడేంటి నాన్న? ఆందోళనగా తండ్రి చేతిని పట్టుకుని అడిగింది మాళవిక. కంగారు పడుకు బంగారు తల్లి, వస్తాడు. అన్నయ్య సంగతి తెలుసుగా, పని పూర్తయ్యే వరకు వదిలిపెట్టాడు. మనసులో కొంచెం భయంగా ఉన్నా కూతురికి ధైర్యం చెప్పాడు. ఇద్దరూ వరండాలో ఉన్నారు. మాళవిక తండ్రి వెనుక భుజాల మీద చేతులు ఆనించి నిలబడింది. కృష్ణమూర్తి కూతురి చేతి మీద చెయ్యి వేసి ప్రేమగా నిమురుతున్నాడు. సత్య బయటికి వచ్చి తండ్రి కూతుళ్ళిద్దరినీ పరీక్షగా చూసింది. భర్త మొహం గ్రహణం పట్టిన సూర్యుడిలా ఉంటే కూతురి మొహం మబ్బు పట్టిన చందమామలా ఉంది. ఏం జరిగింది? నాతో చెప్పకుండా సాయంకాలం నుంచి మీలో మీరే మంతనాలాడుకుంటున్నారు. ఇద్దరి వైపు అనుమానంగా చూస్తూ అడిగింది సత్య. ఇంతలో ఇంట్లో నుంచి ఫోన్ మోగిన శబ్దం రావడంతో తూనీగలా పరిగెత్తింది మాళవిక. అప్పుడు చెప్పాడు కృష్ణమూర్తి జరిగిన విషయం సత్యకి. గాభరా పడుతున్న ఆమెకి కూతురికి చెప్పినట్టే ధైర్యం చెప్పాడు. నాన్న, అన్నయ్య ఫోన్ చేశాడు. ఆనంద కనిపించిందట. ఆమెని ఇంటి దగ్గర దింపి వస్తానన్నాడు చెప్పింది మాళవిక. అయ్యో, పిల్ల అసలే భయస్తురాలు. వాడిని ఈ రాత్రికి సాయంగా అక్కడే ఉండమనమ్మా అంటున్న సత్యకేసి తండ్రి కూతుళ్ళిద్దరూ వింతగా చూశారు. అర్జున్ అక్కడేలా ఉంటాడు సత్య? రేపు ఈ విషయం బయటికి పొక్కితే ఆ అమ్మాయి పరువుతో పాటు మన పరువు కూడా పోతుంది. ఉపయోగం లేదని తెలిసినా ఆమెకి నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు కృష్ణమూర్తి. మన పిల్లల మీద మనకి నమ్మకం లేకపోతే వేరే ఎవరికుంటుంది కృష్ణ? ఎన్నడూ పిల్లల ఎదురుగా భర్తని పేరు పెట్టి పిలవని సత్య అలా అనగానే మాళవిక 8వ వింత చూసినట్టుగా చూసింది తల్లివంక. తండ్రి చిన్నగా నవ్వేసరికి ఆమెకి మూర్ఛ వచ్చినంత పనైంది. పదమల్లి, హాయిగా భోజనం చేసి నిద్రపోదాం. సమస్య ఏదైనా వస్తే తల్లి కొడుకులు ఇద్దరూ సాల్వ్ చేస్తారులే, మనకెందుకు మధ్యలో? నవ్వుతూ అని కూతురితో పాటుగా లోపలికి నడిచాడు. వెనక్కి తిరిగి తన భార్యకి కన్నుగీటడం గమనించలేదు మాళవిక. ఆనంద క్షేమంగా ఉంది అన్నయ్య దగ్గర, అంతే చాలు అనుకుంది. ఆనంద, ఆనంద ఆమె చెంపల మీద సున్నితంగా తట్టి లేపాడు అర్జున్. అప్పుడే ఇంటికి ఫోన్ చేసి చెల్లెలికి విషయం చెప్పడంతో ఒక సమస్య గట్టెక్కింది. ఇక ఆనందని ఇంటికి చేర్చడం ఎలా? ఆమె స్పృహలోకి వస్తే కొంత దూరం నడిపించవచ్చు, కానీ అసలు స్పృహలోకి రావడానికి ఇష్టపడినట్టుగా అరగంట నుంచి అలాగే మగతలో ఉంది. ఇక సరిగ్గా 5 నిమిషాలు చూస్తాడు తను. లేవకపోతే భుజాన్ని వేసుకుని వెళ్ళిపోవడమే గట్టిగా నిర్ణయించుకున్నాడు. తర్వాత ఏం జరిగింది? అర్జున్ ఆమెని ఎలా ఇంటికి చేర్చాడు? తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లేలిస్ట్లో అన్ని భాగాలను మీరు వినొచ్చు.